ఓం గం గణేశాయ నమః. మనం పోయిన వారం గణేష్ పురాణం 1వ భాగం చెప్పుకున్నాం. ఇవాళ ఆ గణేష్ పురాణం 2వ భాగం మొదలు పెడుతున్నాను. గణేష్ పురాణాన్ని బ్రహ్మ వ్యాస మహర్షి చెప్పినట్టు ఆ వ్యాస మహర్షి భృగువుకి చెప్పాడు, భృగు మహర్షికి. ఆ భృగు మహర్షి తర్వాత కాలంలో సోమకాంత మహారాజుకి ఉపదేశించారన్నమాట. ఈ గణేష్ పురాణం మనం సోమకాంత మహారాజు కథ నుంచి మనం మొదలు పెడుతున్నాం. సోమకాంత మహారాజు సౌరాష్ట్ర దేశంలో, అంటే ఇప్పటి గుజరాత్ అన్నమాట, దేవనగరం అనే రాజ్యం ఉండేది ఆయనకి. ఆయన ప్రజల్ని చాలా జనరంజకంగా, ధర్మబద్ధంగా ప్రజలను కన్నబిడ్డలలాగా ఆయన పరిపాలించేవాట. ఆయన అలా ధర్మబద్ధంగా పరిపాలించడం వల్ల అతని రాజ్యం సుభిక్షంగా ఉండి సస్యశ్యామలమై ధనధాన్యాలతో, పాడి పంటలతో అలరాడుతూ ఉండేదట. ఆయన సోమకాంత మహారాజు ఆయన రాజ్యంలో ఆయనకి 5 మంత్రులు ఉండేవారట. ఆ మంత్రులు ఎవరు అంటే రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబరుడు. వాళ్ళ పేర్లు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. రూపవంతుడు అంటే రూపం ఉన్నవాడు, విద్యాధీశుడు అంటే విద్య ఉన్నవాడు, క్షేమంకరుడు అంటే క్షేమాన్ని చూసేవాడు, జ్ఞానగమ్యుడు అంటే జ్ఞాన మార్గంలో జ్ఞాన మార్గంలో ప్రయాణించేవాడు, సుబరుడు అంటే బలమైనవాడు. ఈ పేర్లు ఎలాగా ఉన్నాయో అలాగే సోమకాంత మహారాజు భార్య పేరు కూడా సుధర్మట. ఈ పేర్లు వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటంటే, మన పురాణాలన్నింటిలోనూ ప్రతి పేరు వెనకాల ఒక గాథ కానీ, లేకపోతే ఒక బలమైన ఒక అర్థం, కారణం కూడా ఉంటుంది. రాముడికి వశిష్ఠుడు రాముడు అని పేరు పెట్టబోయే ముందు, రామచంద్రుడు అని పేరు పెట్టబోయే ముందు రమయతి ఇది రామః అన్నారు. అంటే ఆయన చూస్తే అందరికీ రమయతి అంటే చాలా ఆనందం కలుగుతుంటా. అలాగా కృష్ణుడికి పేరు పెట్టినప్పుడు ధౌమ్యుడు ఏమన్నట్ట, కర్షతీతి ఇది కృష్ణ అన్నారట. అంటే ఆయన అందరినీ అలా ఆకర్షించేవాట. అక్కడికి వెళ్తే రాజులేంటి, మునులేంటి, బ్రాహ్మణులేంటి, ఈ గొల్ల పిల్లవాళ్ళు యాదవులేంటి, గోపకాంతలేంటి, ఎవరైనా సరే ఆయన చూసి అలాగా ఆకర్షించబడ్డామన్నమాట. అందువల్ల ఈ సూర్యకాంత మహారాజుకి మంత్రులు కూడా పేర్లు వింటుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపం, బలం సంపన్నం, విద్యా సంపన్నం, క్షేమమును, తర్వాత జ్ఞానానికి చూసేవాళ్ళు. ఆ భార్య ఏమో సుధర్మ అని. మరి ఇంత గొప్ప రాజుగారు ఉన్నప్పుడు ఆ రాజుగారికి అందరూ, అంటే భార్య, ఈ మంత్రులు అందరూ చాలా సహాయం చేస్తూ, తోడ్పడుతూ ఆయనకి తలలో నాలుకలాగా ఉండి ఆయన చేసే పూజలన్నింటిలోనూ, అన్నింటిలోనూ సహాయం చేస్తుండేవారట. ఆయన ఏం చేసినా కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండేవారట. ఆయనకి హేమకంఠుడు అనే గుణవంతుడు, పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిశాలి అయిన కొడుకు ఉండేవాట. ఇది మన గణేష్ పురాణంలో మనం 2వ భాగం నేర్చుకుంటున్నాను చెప్పాను కదా. అది అంత బాగా ఉన్న ఆయనకి ఏమీ లోటు లేదు అనుకున్న సమయంలో
ఆయనకి కుష్ఠవ్యాధి వస్తుంది. ఆ కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు చాలా రోజులు ఆయన మరి చాలా భక్తుడు కాబట్టి చాలా తర్వాత అదేంటిది కర్మ అన్నది ఎవరైనా అనుభవించి తీరాల్సిందే అని చెప్పి ఆయన ఆ వ్యాధిని చాలా నిబ్బరంగా అనుభవిస్తున్నట్ట. కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణమైపోతే అప్పుడు ఇంకా చాలా కష్టంగా అనిపించి ఈ రాజ్యం నేను చేయలేనని చెప్పి మంత్రులను పిలిచి, అయ్యా నా ఆరోగ్యం క్షీణిస్తోంది కాబట్టి నేను చేసిన పూర్వజన్మలోని దుష్కర్మ వల్ల ఇలా జరిగి ఉంటుంది, నేను ఇంక రాజ్యపాలన చేయదలుచుకోలేదు, నా కొడుకు అయిన హేమకంఠుడికి నేను రాజ్యాభిషేకం చేసి నేను వెళ్ళిపోతాను అరణ్యాలకి అన్నట్ట. అంటే అది విని వాళ్ళందరూ ఉన్నారట, మీరు అరణ్యానికి వెళ్తే మేము ఇక్కడ ఉండలేమండి, మేము కూడా మీతో వస్తామండి అన్నారట. అలా కాదు, మీరు హేమకంఠుడికి మీరు కొంచెం చేదోడు వాదుడుగా ఉండి అతనికి మీరు సహాయం చేయాల్సింది, నేను నా భార్య కలిసి వెళ్తాము అన్నట్ట. అప్పుడు కొడుకుని పిలిచి, నాయనా నువ్వేమో అదేంటిది పితృవాక్య పరిపాలనలో నా తర్వాత నువ్వు రాజ్యాన్ని తీసుకుని నువ్వేమో రాజ్యం చేయి, నేను వెళ్తున్నాను అడవికి అన్నట్ట. అప్పుడు ఆ కొడుకు అన్నట్ట, నేను మీతోనే వస్తాను, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నా తల్లిదండ్రులు సేవ చేసుకోవడం నాకు సంతోషకరం, రాజ్యం నాకు అక్కర్లేదు అన్నట్టు. అంటే అప్పుడు సోమకాంతుడు అంటాడు, అలా కాదు నాయనా, నువ్వేమో నా మాట జవదాటకుండా నువ్వు ధర్మం తప్పకుండా పాటించాలి, నువ్వు రాజ్యభారాన్ని నువ్వు మొయ్యాలి తర్వాత అని చెప్పి ఆయన సదాచారం అంటే ఏమిటి అని చెప్పి ఒకరోజు అంతా సదాచారం గురించి చెప్తాడట. ఆ సదాచారం గురించి మనం 3వ భాగంలో మనం నేర్చుకుందాం. ఇవాళకి ఇంతవరకు వచ్చిన ఈ కథ మనం ఒకసారి పక్కన పెట్టి మనం 2-3 విషయాలు తెలుసుకుందాం. ఈ గణేష్ పురాణం మనం ఈ గణేష్ గీత చెప్పుకుంటూ మళ్ళీ ఈ పురాణం కూడా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వినాయకుడు ఆయన నాకు తోపించిన ఇదేమిటంటే, ఈ గణేష్ పురాణంలో భాగం కాబట్టి గణేష్ గీత వారంలో ఒకరోజు ఈ గణేష్ పురాణం, ఇంకో రోజు గణేష్ గీత, ఇలాగ నేను 2 ఆయన చెప్పమన్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత రెండోది ఏంటంటే, ఈ గణేష్ పురాణంలో గణేష్ యొక్క ప్రశస్తి ప్రతి అధ్యాయంలోనూ వస్తూ ఉంటుంది. గణేష్ గీతలో గణేశుడు ఆయన గురించి చెప్పిన విషయాలు, ఆయన చెప్పిన ఎలా ఉండమన్నారన్నది ఆ విషయాలు వస్తాయి. అందువల్ల మనం 2 ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని పక్కన ఒకటి నేర్చుకుంటే మంచిది అని నేను అనుకున్నాను. ఈ గణేష్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలామందికి, మొన్న మా బంధువుల్లోనే ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు మనతోను. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఈ గణేశుడు గురించి అంబిక అంటే పార్వతీదేవి నలుగుతో చేసినప్పుడు ఆ గణేశుడు మూర్తి తయారు చేసి ఆయనకి ప్రాణం పోసినట్టుగాను, తర్వాత ప్రాణం పోసిన తర్వాత తను స్నానం చేస్తున్నప్పుడు ఆ గణేశుడిని అక్కడ కావలిగా ఉంచి ఆవిడ స్నానానికి వెళ్తే అప్పుడు ఆ గజాసురుణ్ణి పొట్టలో నుంచి శివుడు బయటకు వచ్చి పార్వతి దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వెవరు, మా తల్లి అనుజ్ఞ లేకుండా రాకూడదు అని ఆ గణేశుడు అప్పుడు శివుడిని ఆపేయడం, శివుడు ఆ త్రిశూలంతో ఖండించడం, ఆ తలని చూసి తల ఖండింపడం చూసి పార్వతి చాలా శోకం చెందడం. అప్పుడు విష్ణువు గరుత్మంతుడు వెళ్ళి అక్కడ
ఆ గజాసురుడు తలను తీసుకొచ్చి ఈ గజానునికి అతికించి అప్పుడు ఆయన ప్రాణం పోయడం, ఇవన్నీ మనం గణేష్ చతుర్థిలో మనం చదువుకున్న కథ. మరి ఈ కథకి గణేష్ పురాణానికి ఏంటి సంబంధం అంటే, గణేశుడు ఎప్పటి నుంచో ఆయన నిరాకారుడుగా, నిర్గుణుడుగా, నిరంజనుడిగా ఆయన లోకాలను పరిపాలిస్తుండేవాడు. ఆయన సృష్టి చేసినప్పుడు బ్రహ్మని, విష్ణువుని, శివుని కూడా ఆయన ఆ రజోగుణానికి, సత్వగుణానికి, తమగుణానికి ప్రత్యేకంగా నిలిపి వారు సృష్టి, స్థితి, లయ, ఈ సృష్టి ఈ మూడు సృష్టి, స్థితి, లయాల మూడు ఒక్కొక్కరికి అప్పగించినప్పుడు ఆయనని పూజించి నాకు అండగా మీరు ఉండాలి అని గణేశుని పూజించినప్పుడు ఆ నిరాకరుడైన గణేశుడు సాకారమైన అంబికాపుత్రుడుగా జన్మించాట. అందువల్ల గణేశుడు ముందున్నాడా మిగతా వాళ్ళు అంటే దానికి మనకి వేదంలో ప్రమాణం ఏమొచ్చిందంటే, గణానాంత్వా గణపతి హవామమే కమింగ్ కవీనామ ఉపశ్రమస్తవం. అంటే ఆయన్ని ఏ పూజించినా కూడా మీరు మొట్టమొదటి ఆయన పూజించాలి అని చెప్పి ఋగ్వేదంలో చెప్పారు మనకి. మరి ఆయనకి ఆ గణాలకి ఆయన అధిపతిగా చేయడం మూలన ఆయన అలా చెప్పారని ఒక అభిప్రాయం. ఇంకొక విధం ఏంటంటే, ఆయన అందరికంటే ముందున్నాడు కాబట్టి, ఆయన ప్రణవస్వరూపం కాబట్టి ఆయన పూజించారనేది రెండో విధం. ఏ విధంగా మీరు చూసినా, నిర్గుణంగా చూసినా, సగుణంగా చూసినా కూడా గణపతిని పూజించడం అన్నది మనకి మొట్టమొదట ప్రథమ వందనీయుడు ఆయన. ఇవి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గణేష్ పురాణం మనం ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్ని భాగాలు చదువుకున్నా కూడా మనం ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. అంతేకాకుండా అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అంటే ఆయన శుక్లాంబరం అంటే తెల్లని వస్త్రాలు తీసుకునేవాట. విష్ణు అంటే సర్వ లోకాలని ఆయన ఆక్రమించినవాడు, సర్వలోకాలని వ్యాపించినవాడు. అందువల్ల మనం విష్ణు అని ఎవరు అనుకుంటున్నాము, ఆయన విష్ణు అన్నమాట. అందువల్ల ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఆయన చెప్పిన గణేష్ గీతను మనం చదువుకుంటే దానివల్ల మనకి ఎక్కువ ఫలితం ఉంటుందని నా ఉద్దేశం. అందువల్ల నేను ఈ రెండు చెప్పడం ఉంది. ఇవాళ సూర్యకాంత మహారాజు కథ చెప్పుకుంటూ వచ్చే వారంలో సూర్యకాంత మహారాజు ఆ హేమకంఠుడికి సదాచారం అంటే ఏంటి, ఎలా ఉండాలని చెప్పింది అన్నది మనం తెలుసుకుందాం. ఇవాళకి ఈ గణేష్ పురాణం రెండో భాగం పూర్తి అవుతుంది. మనం గణేష్ గీతలో మనం నేర్చుకుంటుంది కూడా మనం వచ్చే వారం ఆ గణేష్ గీత 44వ భాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు ఈ గణేష్ పురాణం రెండో భాగం సంపూర్ణం. మనం ఎప్పటిలాగే గణేశుడి గాయత్రి గణేష్ చదువుకుందాం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. స్వస్తి.